హ్యాపీ బర్త్డే. ఏదో పక్కా పల్లెటూరు, చుట్టూ అలకాజనం, అనుమానం లేకుండా ఆనవాళ్ళు తెలియకుండా బాగానే సెట్ చేసుకున్నాడు. ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు పెట్టారో నాకు ఇమీడియట్ గా తెలియాలి. కానీ ఇది వైరల్ అయిన వీడియో మేడం. సోర్స్ వీడియో ఐపీ అడ్రస్ పట్టుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. వి జస్ట్ గాట్ 24 hours. ఓకే మేడం. వాడి లొకేషన్ తెలిసిన మరుక్షణం ఈ నాటకానికి తెర పడిపోతుంది. ఇంకా మిగిలింది 2 రోజులే. వి కాంట్ డూ ఎనీథింగ్. వాడు సీఈఓ అవుతాడు, మనం వెళ్ళి ఫ్లవర్ బొకే ఇచ్చేద్దాం. వాడు జస్ట్ గంట ముందు దొరికినా చాలు, వాడి బండారం మొత్తం బయట పడిపోతుంది. బట్ హౌ? వాడెక్కడ ఉన్నాడో తెలిసిన మరుక్షణం అన్ని టీవీలో వాడి గురించి న్యూస్ వెళ్ళిపోతుంది. రిపోర్టర్లు అందరూ వాడి మీద ఎగపడతారు. వాడి ఐడెంటిటీ ప్రపంచానికే తెలిసిపోతుంది. వాడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. నమస్తే అన్న, చెప్పండి అన్న, బాగున్నారా? రే కృష్ణ, నువ్వు నా దగ్గర యాక్టింగ్ చేయకు. నీలాంటోళ్ళని ఎంతమందిని చూసుంటే మినిస్టర్ అయి ఉంటానరా? దేని గురించి అన్నా? మార్కెట్ యార్డ్ లో ఏం జరుగుతుందో నేను ఏ రోజు పట్టించుకోలేదు. ఈ రోజు నాకు చీఫ్ సెక్రటరీ నుంచి ఫోన్. పూల రైతులు పిఎంకు పెట్టిన లెటర్లో పార్లమెంట్ దాకా వెళ్ళాయి. అది పెద్ద రచ్చ అవుతుంది. సెంట్రల్ నుంచి ఒక కమిటీ వస్తుంది. వాళ్ళు వచ్చాక ఏదైనా తేడా జరిగిందనుకో బిడ్డ, నీకు ముందే చెప్తున్నా, నువ్వు నీ కొడుకు ఇద్దరు వాలంటీర్లుగా చేయడానికి కూడా పనికి రాకుండా చేస్తా. జాగ్రత్త. నేను చూసుకుంటా అన్నా. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను బాబు. అమ్ము నీ గురించి బాగా చెప్పింది. అన్నట్టు ఏ ఊరు మీది? హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడా? నాంపల్లి. అవునా? నాంపల్లి దగ్గర పబ్లిక్ గార్డెన్స్ ఉంది కదా, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసు తెలుసా నీకు? అక్కడికి వస్తుంటాం మేమంతా. అబ్బా నానా, నేను చెప్పాను కదా, రాముకి ఇవేం తెలీదు. చదివింది 5వ తరగతి. చదువుదే ఉందమ్మా, నీతి నిజాయితీ ఉండాలి గాని. ఇంకా నేను వచ్చేసాగా, కొన్ని పనులు నేను చూసుకుంటా. ముందు మీరు రెస్ట్ తీసుకోండి. ఇన్ని రోజులు అదే కదమ్మా చేసింది. సరే, రా. అలాగే పదండి. చెప్తా నా కొడక, వాళ్ళంతగా తెగిస్తుంటే మీరేం పీకుతున్నారా? వాళ్ళకంత తెలివి వచ్చిందంటే వాళ్ళ వెనక ఎవడో ఒకడున్నాడు. మొత్తం మన వాళ్ళని దించు. నీకు 24 గంటల టైం ఇస్తున్నా. ఆ కమిటీ ఏదో వచ్చి వెళ్లేదాకా ఒక్కడు కూడా నోరు తెరవడానికి వీల్లేదు. వాళ్ళు వెళ్లిన మరుక్షణం దానికి కారణమైన వాళ్ళు ఒక్కడు కూడా మిగలకూడదు. అర్థమైందా? సార్, వీడియో లొకేషన్ దొరికింది సార్. ఎక్కడా? తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్న రాయపులంక అనే గ్రామం. మంగా అనే అమ్మాయి తన మొబైల్ నుంచి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోకి అప్లోడ్ చేసింది. రాజమండ్రి దగ్గర రాయపులంక. మై డియర్ బ్రదర్, యువర్ టైమ్ ఇస్ అప్. ఏంటి ఇప్పుడు ఈ అడ్రస్ తీసుకువెళ్ళి మీ అమ్మకి ఇస్తావా? అవును, మమ్మీ నెక్స్ట్ లెవెల్ ప్లాన్ సెట్ చేసింది. వాడు ఇంకా తప్పించుకోలేడు. తప్పించుకుంటాడు, ఐఎమ్ ష్యూర్. రేపేం జరిగినా మీ బాబాయ్ తన కొడుకుని సీఈఓ చేయడానికి సర్వశక్తులు ఉపయోగిస్తాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏదైనా చేయగలిగేది నువ్వొక్కడివి. ఏదైనా. చెప్పండి బాబు. వాడు రాజమండ్రి దగ్గర రాయపులంకలో ఉన్నాడు. ఇమీడియట్ గా వెళ్ళండి. అలాగే బాబు. దొరికాడ్రా నా కొడుకు. రాయపులంక తిప్పరబండి. రాము, ఇలా రానాయనా. కూర్చో బాబు. వచ్చే వారం పెద్ద పార్టీకి తోట కౌలుకి ఇచ్చేసి ఇంటి మీద ఉన్న లోన్ తీర్చేయాలనుకుంటున్నాం. అది మాత్రం ఎన్నాడని కష్టపడుతుంది. ఆ మందుల డబ్బా అందుకోనాయన. దానికేమో పట్నంలో ఉద్యోగం చేస్తూ నన్ను బాగా చూసుకోవాలని ఆశ. అందరినీ నమ్ముతుంటుంది. దానిలో నెబులా అనే టాబ్లెట్ ఉంటుంది. చించి నాయన. అన్నట్టు
ఆ నర్సయ్య పొలంలో గాలిమర కట్టావంటగా? ఈ అమాయకురాలి ఈ ఊరిని మోసం చేసినట్టు నన్ను కూడా మోసం చేద్దాం అనుకున్నావు. 5వ తరగతి కూడా చదువు నీకు ఇంగ్లీష్ మందుల పేర్లు ఎలా తెలిసాయి? సైన్స్ స్పెల్లింగ్ కూడా తెలియని వాడివి అంత పెద్ద విండ్ మిల్ ఎలా కట్టగలిగావు? ఇక్కడ మనుషుల్ని ఊరి జనాల్ని నీ గుప్పెట్లో పెట్టుకున్నావు. నువ్వెవరో, ఎందుకు వచ్చావో, ఏం చేస్తున్నావో నీకు తప్ప ఎవరికీ తెలియదు. ఇంత అన్నం పెడితే కుక్క కూడా విశ్వాసం ఉంటుంది, కానీ నువ్వు ప్రతిరోజు మోసం చేస్తూనే తింటున్నావు. నువ్వు ఇన్ని రోజులు నన్ను మోసం చేసావా? చెప్పు. నీకు ఒక్క నిమిషం టైం ఇస్తున్నా. నీలో ఏ మాత్రం నీతి నిజాయితీ ఉన్నా వీటన్నిటికీ సమాధానం చెప్పు. నాకు ఒక 2 రోజులు టైం నీకన్నీ చెప్తా. ఏ ఈ 2 రోజుల్లో మా ఇద్దరిని చంపేసి వెళ్దామన్నా? ఛీ, నువ్వు ఇంత మోసగాడువా? దేవుడా, ఎంత గుడ్డిగా నమ్మానురా నిన్ను. బయటికి నడు. నీ మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది. మళ్ళీ ఇంకెప్పుడు కనిపించకు.